నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లో 120 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, తహసీల్దార్ శ్రావణ్. ఇక మున్సిపల్ పరిధిలో 4 అప్రూవ్ లేఅవుట్లు ఉన్నాయన్నారు. మరికొన్ని అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వీటిపై ప్రభుత్వ పరంగా విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ లేఅవుట్ల పరిధిలో కాలువలు, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిపై రెవెన్యూ, సర్వే, మున్సిపాలిటీ ద్వారా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆర్డీఓ సర్వే చేస్తున్నారని అన్నారు. మొన్న సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు సమాచారం కోరగా తమ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘ పరిధిలోని లేఅవుట్ల విషయమై వివరణ ఇచ్చుటకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావలిపట్నంలో 4 నుడా లేఅవుట్స్ మరియు అనధికారిక లేఅవుట్స్ పరిధిలో మనకి చాలా చోట్ల కాలువలు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఉన్నట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన సమగ్రంగా విచారించుటకు మన గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ, సర్వే, మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాలు తయారు చేయడం జరిగింది. ఈ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి దాదాపు ఈ అన్ని ఏరియాస్లో కూడా 120 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించడమైనది. వీటిలో దాదాపు 70 ఎకరాలు కాలువలు, కుంటల రూపంలో ఉన్నది మనం ఇప్పటివరకు వెలికి తీయటం జరిగినది. ఇంకనూ ఈ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు అందజేయబడతాయని తెలియజేస్తున్నాము. మొన్న మనము ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇచ్చిన సమాచారం కొంచెం అసంపూర్తిగా ఉన్నదని, కొంచెం ప్రజలందరూ కూడా గందరగోళం నెలకొన్నదని ఈరోజు ఈ సమావేశం ద్వారా అందరికీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. పరిధిలో ఉన్న లేఅవుట్స్ మీద ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ అయితే వేస్తున్నారు. సో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ఫర్దర్గా గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం వరకు అయితే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైతే కాలువలు, కుంటలు ఆక్రమించి ఉన్నారో వాటన్నిటిని కూడా రిక్లమేషన్ చేసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం వాటిని పూర్వ యథాతథ స్థితికి తీసుకొని రావడం జరిగింది. ఫర్దర్గా కన్స్ట్రక్షన్స్